ఓకే, నెక్స్ట్ ఆపరేటింగ్ కాస్టింగ్ ఆర్ సర్వీస్ కాస్టింగ్ చూద్దాం. ఆపరేటింగ్ కాస్టింగ్ ఆర్ సర్వీస్ కాస్టింగ్ చాప్టర్ చూద్దాం. ఆపరేటింగ్ ఆర్ సర్వీస్ కాస్టింగ్ is a method of costing. It is one of the method of costing which is used to calculate the cost of service provided by organization to its customers. సో ఈ మెథడ్ ఎందుకు యూజ్ చేస్తారు అని అంటే, దిస్ మెథడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ క్యాలిక్యులేట్ ద కాస్ట్ ఆఫ్ సర్వీస్ ఏదైతే ఆర్గనైజేషన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందో ఆ ఆర్గనైజేషన్ ప్రొవైడ్ చేసినటువంటి సర్వీస్కి సంబంధించిన కాస్ట్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఈ ఆపరేటింగ్ కాస్టింగ్ అనేటువంటి యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఆర్గనైజేషన్స్ అంటే బిజినెస్ ఏం చేస్తాయంటే వాళ్ళ కస్టమర్స్కి సర్వీసెస్ ఇస్తూ ఉంటాయి. ఆ ఇచ్చినటువంటి సర్వీస్కి వాళ్ళకి అయ్యేటువంటి కాస్ట్, వాళ్ళ దగ్గర సర్వీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తారు అమౌంట్. ఓకే, దానికి అయ్యేటువంటి కాస్ట్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఇక్కడ ఏమంటామంటే, క్యాలిక్యులేట్ చేయడానికి ఈ ఆపరేటింగ్ కాస్టింగ్ అనేటువంటి యూజ్ చేయడం జరుగుతుంది. సరే, ఇప్పుడు మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో సర్వీసు ఇచ్చేటువంటిది ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ అంటే ట్రావెల్స్ ఉంటాయి. సో వెహికల్స్, ట్యాక్సీస్ ఇట్లాంటివి. సో బస్సులు నడిపేటువంటిది, బస్సెస్ రన్ చేస్తూ ఉంటాయి. అదేవిధంగా ట్యాక్సీస్ రన్ చేస్తూ ఉంటాయి. సో కొన్ని ట్రావెల్ ఏజెన్సీస్. అదేవిధంగా హోటల్ ఇండస్ట్రీ, హోటల్స్, సో రూమ్స్కి రెంట్కి ఇవ్వడం. తర్వాత హాస్పిటల్స్లో కూడా ఏంటంటే పేషెంట్స్ని బెడ్ పైన ఒక రోజు మొత్తం ఉండినిచ్చినప్పుడు, పేషెంట్స్ని అడ్మిట్ చేసుకున్నప్పుడు వాళ్ళకి బెడ్ అలాట్మెంట్ చేస్తూ ఉంటారు. సో దానికి కొన్ని సర్వీసెస్ ఇస్తూ ఉంటారు. సో దానికి రిలేటెడ్గా అయ్యేటువంటి కాస్ట్. బ్యాంక్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎక్సెట్రా. సో ఇవన్నీ కూడా సర్వీస్కి రిలేటెడ్గా ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ అన్నమాట. చూద్దాం. ఇన్ సర్వీస్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్స్ నో మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ టేక్స్ ప్లేస్. అంటే సర్వీస్ ఇండస్ట్రీలో మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ ఏమీ జరగదు. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ అనేటువంటి ఏమీ జరగదు. అదేవిధంగా బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ఫిజికల్ గూడ్స్ ఆర్ నాట్ కన్సిడర్. అదేవిధంగా ఇక్కడ బయ్యింగ్ అండ్ సెల్లింగ్, సో సెల్లింగ్ ఫిజికల్ గూడ్స్ అనేటువంటి ఏది కూడా బయ్యింగ్ సెల్లింగ్ జరగదు. సో ఫిజికల్ గూడ్స్ అంటే వస్తువులను అమ్మడం. సో వస్తువులను కొనడం, అమ్మడం అనేటువంటి, అంటే ఫిజికల్ గూడ్స్ని కొనడం, అమ్మడం అనేటువంటిది జరగదు. రైట్. నెక్స్ట్, ఇట్ ప్రొవైడ్స్ ఓన్లీ సర్వీస్ టు ఇట్స్ కస్టమర్స్. కేవలం సర్వీస్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సర్వీస్ అంటే ఏంటంటే అక్కడ ఇంటాంజిబుల్ గూడ్గా మనం చెప్పుకోవచ్చు. సర్వీస్ అంటే ఏంటంటే ఇంటాంజిబుల్ గూడ్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో అక్కడ మనం ఈ బిజినెస్ ఏం చేస్తుందంటే కస్టమర్స్కి సర్వీస్ ఇస్తుంది. సో ఆ సర్వీస్ని వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు అంతే. ఓకే. నెక్స్ట్, వైల్ ప్రొవైడింగ్ సర్వీస్ టు ఇట్స్ కస్టమర్స్ ద బిజినెస్ ఆల్సో ఇన్కర్స్ కాస్ట్. ఇప్పుడు కస్టమర్స్కి సర్వీస్ ప్రొవైడ్ చేసేటప్పుడు కస్టమర్స్కి సర్వీస్ ప్రొవైడ్ చేసేటప్పుడు అక్కడ కాస్ట్ అనేటువంటిది జరుగుతుంది. సో ఖర్చు అనేటువంటి అవుతుంది అనమాట. సో ఆ ఖర్చు అనేటువంటి అవుతుంది. సో అందుకు ఫర్ క్యాల్కులేటింగ్ ద అక్యురేట్ కాస్ట్ ఆఫ్ సర్వీస్, ఆపరేటింగ్ కాస్టింగ్ ఆర్ సర్వీస్ కాస్టింగ్ మెథడ్ విల్ బి యూజ్డ్. సో అక్కడ కస్టమర్స్కి సర్వీస్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఖర్చు అనేటువంటి జరుగుతుంది. ఆ ఖర్చుని అక్యురేట్గా క్యాల్కులేట్ చేయడానికి మనకి ఇక్కడ ఆపరేటింగ్ కాస్టింగ్ అనేటువంటి యూజ్ చేస్తాం. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం దాంట్లో ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్లో ఎలా ఉంటాయి, పరిస్థితి ఏంటి అనేటువంటి మనం చూద్దాం. యాక్చువల్గా ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ చదవాలి, హాస్పిటల్స్, హోటల్స్ మనం నేర్చుకోవాల్సి వస్తుంది టాపిక్స్గా. సో ముందుగా ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ని తీసుకుందాం. Costing in a transport industry consists of determining the operating cost of each vehicle and applying this cost to find out the cost per unit of service rendered by a vehicle. అంటే మనకు ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీలో కాస్ట్ క్యాల్కులేషన్ అనమాట. సో ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీలో ఆపరేటింగ్ కాస్ట్ అనేటువంటి సో ఎలా డిటర్మైన్ చేయడం జరుగుతుంది, ఎలా ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. సో ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీలో మనకు ఆపరేటింగ్ కాస్ట్ అనేటువంటి ఎలా ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది అంటే, దేనికి ఫైండ్ అవుట్ చేస్తారంటే ఈచ్ వెహికల్, అంటే ఒక్కొక్క వెహికల్కి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 ట్యాక్సీలు ఉందనుకుందాం, 10 ట్యాక్సీలు నడుపుతున్నాడు అనుకుందాం.
10 ట్యాక్సీల్లో ఒక ట్యాక్సీకి ఎంత కాస్ట్ అవుతుంది? సారీ, ఓకే, 10 ట్యాక్సీలు ఉందనుకుందాం. 10 ట్యాక్సీలకి సంబంధించి ఒక్కొక్క ట్యాక్సీకి ఎంత కాస్ట్ అనేటువంటిది అవుతుంది. అంటే ఆ ట్యాక్సీ రన్ అవ్వడానికి ఎన్ని కిలోమీటర్లు రన్ అవుతుంది, దానికి ఎంత ఖర్చు పెట్టినాం, డ్రైవర్ శాలరీ ఏంటి, క్లీనర్ శాలరీ ఏంటి, అదేవిధంగా పెట్రోల్కి ఎంత కన్జంప్షన్ అవుతుంది, అదేవిధంగా దాని మెయింటెనెన్స్కి ఎంత ఖర్చు అవుతుంది, రిపేర్స్ ఏమైనా అవుతుందా, టైర్లు ట్యూబ్లకు సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తుందా, సో వీటికి సంబంధించినటువంటి ఖర్చు మొత్తం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో అలా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఇప్పుడు దాన్ని ఏం చేస్తామంటే అప్లయింగ్ దిస్ కాస్ట్ టు ఫైండ్ అవుట్ ద కాస్ట్ పర్ యూనిట్ ఆఫ్ సర్వీస్ రెండర్డ్ బై వెహికల్. అంటే అలా కాస్ట్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత, అంటే ఒక వెహికల్కి అయినటువంటి కాస్ట్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఇప్పుడు దాన్ని ఏం చేస్తాము అంటే కాస్ట్ టు ఫైండ్, అప్లయింగ్ దిస్ కాస్ట్ వాట్ ఎవర్ ద కాస్ట్ క్యాలిక్యులేటెడ్, ఏదైతే కాస్ట్ క్యాలిక్యులేట్ చేస్తామో ఆ కాస్ట్ని అప్లయింగ్ దిస్ కాస్ట్ టు ఫైండ్ అవుట్ ద కాస్ట్ పర్ యూనిట్ ఆఫ్ సర్వీస్ రెండర్డ్ బై ఏ వెహికల్. సో రెండర్డ్ బై ఏ వెహికల్ అంటే ఆ వెహికల్కి ఏదైతే కాస్ట్ అయ్యిందో ఆ కాస్ట్ని దేనికి అప్లై చేస్తాము అంటే యూనిట్ ఆఫ్ సర్వీస్, అంటే కాస్ట్ పర్ యూనిట్కి అప్లై చేయడం జరుగుతుంది అనమాట. సరే, మరి కాస్ట్ పర్ యూనిట్ అంటే ఏంటి అనేటువంటి కూడా మనం తీసుకుందాం. సో మరి కాస్ట్ పర్ యూనిట్ అంటే ఏంటో అనేటువంటి కూడా మనం తీసుకుందాం. ఓకే, రైట్. కాస్ట్ పర్ యూనిట్ మీన్స్ కాస్ట్ పర్ యూనిట్ అంటే ఏంటి అనేటువంటి మనం చూద్దాం. కాస్ట్ పర్ యూనిట్ అంటే ఇక్కడ ప్యాసింజర్ కిలోమీటర్స్ లేదా టన్ కిలోమీటర్స్, మరి ప్యాసింజర్ కిలోమీటర్స్ అంటే ఏంటంటే ఇఫ్ ఇట్ ట్రాన్స్పోర్ట్ ప్యాసింజర్స్, ఒకవేళ అది ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అనుకున్నాం, ట్యాక్సీసు, బస్సెస్, ఇవి ట్రాన్స్పోర్ట్ చేసేది ఎవరిని? ప్యాసింజర్స్ని. అప్పుడు మనం ఏం చేయాలంటే ప్యాసింజర్ కిలోమీటర్ని యూనిట్ వాల్యూగా కన్సిడరేషన్ చేయాలి, కాస్ట్ పర్ యూనిట్గా కన్సిడరేషన్ తీసుకుంటాం. అంటే యూనిట్ అనేటువంటి మనకి ఏమవుతుందంటే ప్యాసింజర్ కిలోమీటర్స్ అనేటువంటి యూనిట్స్ అవుతుంది. ఓకే, యూనిట్స్ అంటే తెలుసు కదా, మనకు యాక్చువల్గా టోటల్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేయడానికి మెజరింగ్ దేంతో చేస్తామో దాని యూనిట్స్ అంటాం. మామూలుగా లీటర్స్, మిల్క్ అంటే లీటర్సు, అదేవిధంగా క్రూడ్ ఆయిల్ అంటే లీటర్సు, ఓకే, లీటర్స్గా. అదేవిధంగా రైస్ అంటే కేజెస్, ఇట్లా ఈ మెజర్మెంట్ అనేటువంటి దేంతో చేస్తామో దాని యూనిట్ అంటాం. నెక్స్ట్ అదేవిధంగా దీని తర్వాత టన్ కిలోమీటర్ అంటే ఇఫ్ ఇట్ ట్రాన్స్పోర్ట్ గూడ్స్, ఒకవేళ వెహికల్స్లో గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నాం అనుకున్నాం, అప్పుడు మనం దాన్ని ఎలా తీసుకుంటామంటే టన్ కిలోమీటర్గా తీసుకోవడం జరుగుతుంది. సరే, ఇప్పుడు ఒకసారి ప్యాసింజర్ కిలోమీటర్స్, టన్ కిలోమీటర్స్ క్లియర్గా మీనింగ్ తెలుసుకుందాం. ప్యాసింజర్ కిలోమీటర్ మీన్స్ కాస్ట్ ఆఫ్ క్యారీయింగ్ 1 passenger over a distance of 1 kilometer. Passenger kilometer means cost of carrying 1 passenger over a distance of 1 kilometer. Okay, passenger kilometer అంటే ఏంటంటే passenger kilometer means cost of carrying 1 passenger over a distance of 1 kilometer. అంటే ఒక కిలోమీటరు ఒక ప్యాసింజర్ని తీసుకెళ్ళడానికి అయినటువంటి ఖర్చు, ఒక కిలోమీటర్ పాటు ఒక ప్యాసింజర్ని తీసుకెళ్ళడానికి అయినటువంటి ఖర్చుని మనం ఏమంటామంటే ప్యాసింజర్ కిలోమీటర్స్ అంటాం. అదేవిధంగా టన్ కిలోమీటర్ మీన్స్ కాస్ట్ ఆఫ్ క్యారీయింగ్ 1 ton. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది ఇంపార్టెంట్. 1 ton, ఇక్కడ కూడా 1 passenger, 1 ton ఆఫ్ గూడ్స్ ఓవర్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 1 kilometer. అంటే ఒక టన్ను ఒక కిలోమీటర్ తీసుకెళ్ళడానికి అయినటువంటి ఖర్చు, ఒక కిలోమీటర్ తీసుకెళ్ళడానికి అయినటువంటి ఖర్చు అనమాట. ఓకే, సో రైట్. సో నెక్స్ట్ ఇక్కడ ఫార్మాట్ చూద్దాం. సో నెక్స్ట్
ట్రాన్స్పోర్టేషన్లో ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్లో మనం ఈ కాస్ట్ పర్ టన్ కిలోమీటర్, కాస్ట్ పర్ ప్యాసింజర్ కిలోమీటర్ క్యాలిక్యులేట్ చేయడానికి ఎలా తీసుకోవాలి అనేటువంటి మనం ఒకసారి ఆ ఫార్మాట్ అనేది చూద్దాం. ఫార్మాట్ ఫర్ క్యాలిక్యులేటింగ్ కాస్ట్ పర్ ప్యాసింజర్ కిలోమీటర్స్ ఆర్ కాస్ట్ పర్ టన్ కిలోమీటర్స్. సో క్యాలిక్యులేటింగ్ కాస్ట్ పర్ ప్యాసింజర్ కిలోమీటర్స్ ఆర్ కాస్ట్ పర్ టన్ కిలోమీటర్స్. సో ఇది టన్ కిలోమీటర్స్ కనుక్కోవడానికి, ప్యాసింజర్ కిలోమీటర్స్ కనుక్కోవడానికి ఈ ఫార్మాట్ అనేటువంటి అప్లై చేయడం జరుగుతుంది. ఇందులో గమనించండి, పర్టికులర్స్ కాలం పర్ మంత్, పర్ యానం, పర్ మంత్ అండ్ పర్ యానం. సో పర్ మంత్ ఎక్స్పెన్సెస్ అనేటువంటి పర్ మంత్లో ఉండొచ్చు లేదా పర్ యానంలో ఉండొచ్చు. అదేవిధంగా మోస్ట్లీ పర్ మంతే మనకు ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎక్కువగా పర్ మంతే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ కాస్ట్ పర్ కిలోమీటర్, తర్వాత కాస్ట్ పర్ కిలోమీటర్. ఓకే, సో ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మనకు ఈ ఫార్మాటు 3 ఎక్స్పెన్సెస్ని మేజర్గా డివిజన్ అనేటువంటి చేయడం జరిగింది. మేజర్గా ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్లో మేజర్గా 3 ఎక్స్పెన్సెస్గా డివైడ్ చేసుకోవడం జరిగిందనమాట. ఆ 3 ఎక్స్పెన్సెస్ ఏంటంటే, ఒకటి స్టాండింగ్ ఆర్ ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్, రెండోది వేరియబుల్ కాస్ట్ ఆర్ రన్నింగ్ కాస్ట్, నెక్స్ట్ సెమీ వేరియబుల్ ఆర్ మెయింటెనెన్స్ కాస్ట్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాండింగ్ ఆర్ ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ అంటే మీనింగ్ ఏంటంటే, ఈ ఎక్స్పెన్సెస్ అనేటువంటిది ఖచ్చితంగా ఇన్కర్ అవుతుంది. సో ఖచ్చితంగా ఇన్కర్ అవుతుంది. బస్సు లేదా ట్యాక్సీ రన్నింగ్తో సంబంధం లేకుండా, అంటే బస్సు కానీ, ట్యాక్సీస్ కానీ లేదా వెహికల్స్ కానీ రన్నింగ్, అది రన్ అయినా రన్ కాకపోయినా అక్కడ దాంతో సంబంధం లేకుండా, దాని యొక్క రన్నింగ్తో సంబంధం లేకుండా ఖచ్చితంగా అయ్యేటువంటి ఖర్చులు అనమాట. ఖచ్చితంగా అయ్యేటువంటి ఎక్స్పెన్సెస్ని మనం ఇక్కడ స్టాండింగ్ ఆర్ ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ అంటాం. అందులో మనకు ఇక్కడ జాగ్రత్తగా ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇన్సూరెన్స్, వెహికల్కి ఇన్సూరెన్స్ తీసుకుంటాం, ఖచ్చితంగా అది ఎక్స్పెన్స్ అవుతుంది. సో మనకు సంబంధం లేదు. సో వెహికల్ రన్ కాకపోయినా మనకు సంబంధం లేదు. నెక్స్ట్ లైసెన్స్ ఫీజు. సో శాలరీ టు డ్రైవర్, కండక్టర్, క్లీనర్ ఎక్సెట్రా ఇఫ్ పెయిడ్ ఆన్ ఫిక్స్డ్ బేసిస్. ఒకవేళ ఫిక్స్డ్ బేసిస్లో పే చేస్తే, టు సే ఫర్ ఎగ్జాంపుల్ వీక్లీ శాలరీ, మంత్లీ శాలరీ, 15 days శాలరీ అని ఫిక్స్డ్ బేసిస్లో గాను అయితే అప్పుడు ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. అదేవిధంగా గ్యారేజ్ కాస్ట్ ఆర్ గ్యారేజ్ రెంట్. సో గ్యారేజ్కి అయినటువంటి రెంట్ లేదా గ్యారేజ్కి అయ్యేటువంటి గ్యారేజ్ కాస్ట్ ఇంకేముంటుంది సార్ అంటే, మేబీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకేదన్నా అక్కడ ఎలక్ట్రిసిటీకో లేదంటే మెయింటెనెన్స్ పర్పస్ ఇంకేదైనా ఇవ్వాల్సి వచ్చింది అనుకోండి, సో గ్యారేజ్ కాస్ట్ కింద తీసుకోవచ్చు. సో మోస్ట్లీ మనకు గ్యారేజ్ రెంట్ అనేటువంటి రావడం జరుగుతుంది. నెక్స్ట్ డిప్రిసియేషన్ ఆన్ టైం బేసిస్. ఇది చాలా ఇంపార్టెంట్. డిప్రిసియేషన్ విషయానికి వస్తే చాలా ఇంపార్టెంట్. ప్రాబ్లంలో డెప్రిసియేషన్ డైరెక్ట్గా ఇవ్వకపోవచ్చు, ఇవ్వరు, మనం ట్రేస్ అవుట్ చేయాల్సి వస్తుంది. ఓకే, టైం బేసిస్ అంటే ఏంటంటే, ఇప్పుడు నెంబర్ ఆఫ్ కిలోమీటర్స్ రన్నింగ్తో సంబంధం లేకుండా అంటే ఒక వెహికల్ ఇన్ని కిలోమీటర్స్ రన్ అవుతుంది, దీనికి సంబంధించి డిప్రిసియేషన్ చేయండి అనేటువంటి దాంతో సంబంధం లేకుండా, సో నెంబర్ ఆఫ్ కిలోమీటర్స్తో సంబంధం లేకుండా ఫిక్స్డ్గా, సో ఇట్స్ టైం బేసిస్ అనమాట. అది పర్సంటేజ్ కావచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెహికల్ 1 lakh అనుకుందాం, ఎవ్రీ ఇయర్ 20% డిప్రిసియేషన్ చూపించమన్నాడు. అప్పుడు అక్కడ ఏమవుతుంది, ఫిక్స్డ్. సో అప్పుడు మనం ఏం తీసుకోవాలంటే డెప్రిసియేషన్ అనేటువంటిది ఇక్కడే తీసుకోవాల్సి వస్తుంది. సో డెప్రిసియేషన్ అనేటువంటి ఇక్కడ తీసుకోవాల్సి వస్తుంది అనమాట. అంటే లేదా ఇలా చెప్పాడు, సో టు సే వెహికల్ కాస్ట్ వచ్చేసి 10 lakhs వెహికల్ కాస్టు. సో దాని యొక్క లైఫ్ స్పాన్ వచ్చేసి 5 years అన్నారు అనుకున్నాం. సో ఇప్పుడు మనకు డివైడ్ బై 5 తీసుకుంటే 2 lakhs అనేటువంటి ఫిక్స్డ్ అమౌంట్. ఇప్పుడు డిప్రిసియేషన్ ఇక్కడే తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ట్యాక్సెస్, అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ
ఇవన్నీ యాడ్ చేసుకుంటే టోటల్ ఫిక్స్డ్ ఎక్స్పెన్స్ వస్తుంది. ఈ టోటల్ ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్లో బేస్ చేసుకొని మనం ఏం చేయాలి అంటే కాస్ట్ పర్ ప్యాసింజర్ కిలోమీటర్ని కనుక్కుంటాం. సో లేదా కాస్ట్ పర్ టన్ కిలోమీటర్ కనుక్కుంటాం. సో దీనికి ఇది ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఒక ఫార్ములా అప్లై చేయాలి. సో ఇది ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం ఏం చేయాలంటే ఒక ఫార్ములా అప్లై చేయాలి. ఏంటి ఆ ఫార్ములా అని అంటే ఇక్కడ చూడండి, క్యాలిక్యులేషన్ ఆఫ్ కాస్ట్ పర్ ప్యాసింజర్ కిలోమీటర్. నేను ఇప్పుడు ప్యాసింజర్ కిలోమీటర్ మాత్రమే చెప్తున్నాను. సో టన్ కిలోమీటర్ చెప్పలేదు, ప్యాసింజర్ కిలోమీటర్ది మాత్రమే చెప్తున్నాను. ఓకే, సో కాస్ట్ పర్ ప్యాసింజర్ కిలోమీటర్ ఈక్వల్స్ టు టోటల్ కాస్ట్ డివైడెడ్ బై టోటల్ ప్యాసింజర్ కిలోమీటర్స్. సో ఇది ఫార్ములా. అంటే ఇప్పుడు ఇక్కడ టోటల్ కాస్ట్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు మనం ఫిక్స్డ్ కాస్ట్ వరకు క్యాలిక్యులేట్ చేయాలనుకోండి, ఫిక్స్డ్ కాస్ట్కి సంబంధించినటువంటి టోటల్ మాత్రం తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ వేరియబుల్ కాస్ట్కి సంబంధించి క్యాలిక్యులేట్ చేయాలనుకోండి, వేరియబుల్ కాస్ట్కి సంబంధించినటువంటి కాస్ట్ మాత్రం తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ రన్నింగ్ ఎక్స్పెన్సెస్, మెయింటెనెన్స్ కాస్ట్, సెమీ వేరియబుల్ ఎక్స్పెన్సెస్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకోవాలనుకుందాం, సెమీ వేరియబుల్ కాస్ట్ మాత్రం తీసుకుంటే సరిపోతుంది. డివైడెడ్ బై టోటల్ ప్యాసింజర్ కిలోమీటర్స్ తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మొత్తాన్ని కలిపి ఒకటిగా తీసుకోవాలి అనుకోండి, అలాంటి పరిస్థితిలో కూడా మొత్తం యాడ్ చేసుకోవడం. సో ఫిక్స్డ్, వేరియబుల్, సెమీ వేరియబుల్ అన్నీ యాడ్ చేసుకొని ఒకసారిగా టోటల్ కాస్ట్ కూడా తీసుకోవచ్చు. అట్లా కూడా మనం కన్సిడరేషన్ చేయొచ్చు. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది ఈజీగా వచ్చేస్తుంది మనకు ప్రాబ్లంలో. ఇది క్యాలిక్యులేట్ చేయాలి. సో దీన్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఇంకొక ఫార్ములా అప్లై చేయాలి చాలా జాగ్రత్తగా. సో ఈ ఫార్ములా టోటల్ ప్యాసింజర్ కిలోమీటర్స్ ఎలా వస్తుంది అని అంటే నెంబర్ ఆఫ్ బస్సెస్ ఇంటూ డిస్టెన్స్ ట్రావెల్డ్. సో నెంబర్ ఆఫ్ బస్సెస్ ఇంటూ డిస్టెన్స్ ట్రావెల్. ఒకవేళ కొన్ని సందర్భాల్లో 10 బస్సెస్ ఉంటాయి ఒక్కొక్కసారి. సో 10 బస్సెస్కి సంబంధించిన క్యాలిక్యులేషన్ తీసుకోవాలి. 10 బస్సెస్, నెంబర్ ఆఫ్ బస్సెస్ ఇంటూ డిస్టెన్స్ ట్రావెల్డ్. సో ఇంటూ డిస్టెన్స్, అదేవిధంగా ఇంటూ సీటింగ్ కెపాసిటీ. సో అక్కడ ఒక 40% ఉంటుంది అనుకున్నాం, 40 సీట్స్ అనేటువంటి ఉంటుంది అనుకున్నాం. సో సీటింగ్ కెపాసిటీ 40. అదేవిధంగా యూజ్డ్ కెపాసిటీ, ప్రతిసారి కూడా 40 సీట్స్ ఫిల్ అవ్వదు. ఎవ్రీ టైం 40 సీట్స్ అనేటువంటి ఫిల్ అవ్వదు. 40 సీట్స్ ఫిల్ అవ్వకుండా కొంత ఆక్యుపెన్సీ అనేటువంటి కొంత ఉండకపోవచ్చు అనమాట. సో 35 సీట్స్ ఫిల్ అవ్వడం, 30 సీట్స్ ఫిల్ అవ్వడం ఇలాంటి పరిస్థితి ఉంటుంది. సో దానికి సంబంధించి యూజ్డ్ కెపాసిటీ ఎంత అనేటువంటిది తీసుకోవాలి. అదేవిధంగా నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ ఏ మంత్, ఒక మంత్లో ఎన్ని డేస్ అనేటువంటి రన్ అవుతుంది, రన్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నెంబర్ ఆఫ్ ట్రిప్స్. సో నెంబర్ ఆఫ్ ట్రిప్స్ అంటే ఇక్కడ మనకు రౌండ్ ట్రిప్ అంటాం. రౌండ్ ట్రిప్ అంటే ఏంటంటే అప్ అండ్ డౌన్, పోవడం రావడం. అప్పుడు ఎంత అవుతుంది, నెంబర్ ఆఫ్ ట్రిప్స్ 2 అవుతాయి. సో 2 ట్రిప్స్ అవుతుంది. ఓకే, ఒక అప్ అండ్ డౌన్ ఒకసారి వెళ్ళడం ఒకసారి రావడం అంటే 2 ట్రిప్స్ కిందకి దాన్ని కన్సిడరేషన్ చేయాలి. ఓకే, ఇలా దీన్ని అప్లై చేసుకోవాలి. రైట్, నెక్స్ట్ కంటిన్యూషను మనకి ఇక్కడ వేరియబుల్ కాస్ట్ ఆర్ రన్నింగ్ కాస్ట్. సో వేరియబుల్ కాస్ట్ ఆర్ రన్నింగ్ కాస్ట్ పేరులోనే ఉంది, రన్నింగ్ కాస్ట్ అనమాట. అంటే వెహికల్ ఎంతైతే రన్ అవుతుందో వెహికల్ రన్ అయ్యేదాన్ని బట్టి అయ్యేటువంటి కాస్ట్, అంటే ఇది వేరియబుల్ అనమాట. వెహికల్ రన్ అయితేనే కాస్ట్ అవుతుంది, వెహికల్ రన్ కాకపోతే కాస్ట్ అవ్వదు. సో చూడండి, పెట్రోల్ డీజిల్ ఎప్పుడు రన్ అవుతుంది, ఎప్పుడు ఖర్చు అవుతుంది, బస్సు వెహికల్ అనేటువంటిది మూవ్ అయితేనే పెట్రోల్ అండ్ డీజిల్ కాస్ట్ అవుతుంది. తర్వాత లూబ్రికెంట్ ఆయిల్, తర్వాత వేజెస్ టు డ్రైవర్, కండక్టర్, క్లీనర్ ఇఫ్ ఇట్ రిలేటెడ్ టు ఆపరేషన్. అంటే దాని మీనింగ్ ఏంటంటే డ్రైవర్కి, కండక్టర్కి, క్లీనర్కి కానీ వేజెస్ అనేటువంటిది మనం ఒకవేళ రన్నింగ్ని బేస్ చేసుకొని, ఆపరేషన్ అంటే రన్నింగ్ని బేస్ చేసుకొని గాన ఇస్తే, అంటే ఇప్పుడు ఇలా చెప్పాం డ్రైవర్కి ఇలా చెప్తున్నాం. సో 1 కిలోమీటర్కి రన్ అయితే డ్రైవర్కి 1 రూపీ అనేటువంటి పే చేయాలి. 1 కిలోమీటర్కి 1 రూపీ, 1 కిలోమీటర్ రన్నింగ్కి 1 రూపీ. అప్పుడు 1 రూపీ అతనికి పే చేయాలనుకోండి. ఇప్పుడు అతను పర్ డేలో 500 కిలోమీటర్స్ రన్ అయ్యాడు అనుకుందాం, 500 కిలోమీటర్స్ నడిపాడు అనుకుందాం. 500 కిలోమీటర్స్ రన్ అయితే అతనికి ఇవ్వాల్సిన అమౌంట్ ఎంత అంటే 500 రూపీస్. సో ఇట్లా రన్నింగ్ని బేస్ చేసుకొని ఉంటే అప్పుడు మనకి ఇక్కడ ఈ పాయింట్ వస్తుంది. ఒకవేళ రన్నింగ్ కాకుండా ఫిక్స్డ్ అయితే
ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్లో తీసుకుంటాం. నెక్స్ట్ డిప్రిసియేషన్ రిలేటెడ్ టు యాక్టివిటీ. సో ఇక్కడ డిప్రిసియేషను చాలా ఇంపార్టెంట్. ఇందాక కూడా ఫిక్స్డ్ దాంట్లో చెప్పాను, మళ్ళీ వేరియబుల్లో కూడా వచ్చే అవకాశం ఉంది. వేరియబుల్లో ఎలా వస్తుంది అని అంటే మనకు వేరియబుల్ ఎలా వస్తుందంటే ఇప్పుడు ఇలా ఇచ్చాడు. సో టోటల్ లైఫ్ స్పాన్ ఆఫ్ ఏ వెహికల్ లైఫ్ స్పాన్ వచ్చేసి 2 lakhs kilometers అని ఇచ్చాడు అనుకుందాం. లైఫ్ స్పాన్ మొత్తం వచ్చి 2 lakhs kilometers అని ఇచ్చాడు అనుకుందాం. ఇప్పుడు 1 yearలో 4000 kilometers రన్ అయింది అనుకుందాం. 1 year మొత్తానికి 4000 kilometers రన్ అయింది అనుకుందాం. ఇప్పుడు మనకు ఈ 2 lakhs kilometers, ఈ 4 lakhs kilometers దీన్ని బేస్ చేసుకొని డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం అనుకోండి. అలాంటి పరిస్థితిలో మనకి ఇక్కడ తీసుకోవాలి. అంటే రన్నింగ్ని బేస్ చేసుకొని తీసుకుంటే అప్పుడు మనం ఇక్కడ రన్నింగ్ కాస్ట్లోకి లేదా వేరియబుల్ కాస్ట్లోకి తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్ ఎనీ అదర్ వేరియబుల్ కాస్ట్, ఇంకేదైనా వేరియబుల్ కాస్ట్ ఉంటే ఇక్కడ తీసుకుంటాం. ఇప్పుడు మనం టోటల్ వేరియబుల్ కాస్ట్ యాడ్ చేసుకుంటాం. ఇక్కడ పర్ కిలోమీటర్ కనుక్కుంటాం. కాస్ట్ పర్ కిలోమీటర్ బై అప్లయింగ్ దిస్ ఫార్ములా. సో ఈ ఫార్ములా అప్లై చేసి క్యాలిక్యులేట్ చేయడమే. నెక్స్ట్ సెమీ వేరియబుల్ కాస్ట్ ఆర్ మెయింటెనెన్స్ కాస్ట్. సెమీ వేరియబుల్ కాస్ట్ ఏంటంటే అది ఖచ్చితంగా ఫిక్స్డ్ కాదు, అలాగనేసి వేరియబుల్ కాదు. సో కొన్ని సందర్భాల్లో రైజ్ అవుతూ ఉంటాయి. సో రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్, టైర్స్, సో స్పేర్ పార్ట్స్ ఎక్సెట్రా. సో టైర్స్ కానీ, అదేవిధంగా పంచర్ అవ్వడం కానీ, ఎయిర్ ఫిల్లింగ్ కానీ ఇలాంటివి మనకు దీనికి సెమీ వేరియబుల్ కాస్ట్ కిందకి రావడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా టోటల్ సెమీ వేరియబుల్ కాస్ట్ని కాస్ట్ పర్ కిలోమీటర్ కనుక్కోవడం. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు మొత్తం అన్నీ ఒకేసారి టోటల్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేసి మళ్ళీ కూడా కాస్ట్ పర్ కిలోమీటర్ అన్నా కనుక్కోవచ్చు. లేదు ఇక్కడే ప్రతిదానికి కూడా వేరియబుల్ కాస్ట్కి, ఫిక్స్డ్ కాస్ట్కి, సెమీ వేరియబుల్ కాస్ట్కి పర్ కిలోమీటర్ కనుక్కోవచ్చు. సో డైరెక్ట్గా ఇక్కడే కనుక్కోవచ్చు, లేదంటే ఒక్కసారి కన్నా కనుక్కోవచ్చు. ఇలా కనుక్కున్న తర్వాత మనం ఏం చేయాలంటే అల్టిమేట్గా టోటల్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి దీన్ని మొత్తం యాడ్ చేసుకోవాలి. ఏకి వచ్చినటువంటి ఏ అంటే ఏంటంటే ఫిక్స్డ్ కాస్ట్, బి వచ్చి వేరియబుల్ కాస్ట్, సి వచ్చి సెమీ వేరియబుల్ కాస్ట్. వీటిని మనం ఏం చేయాలంటే యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకుంటే అప్పుడు మనకు ఒక ఎయిదర్ టోటల్ కాస్ట్ కావచ్చు లేదా కాస్ట్ పర్ కిలోమీటర్ కావచ్చు, మనకు ఎగ్జాక్ట్గా వాల్యూ అనేటువంటి రావడం జరుగుతుంది. మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి. ఓకే, రైట్. సో ఇది మనకు ఫార్మాట్.